ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చాలా సింపుల్గా చేసేయచ్చు. అంటే వాడు ఎక్కడి నుంచి అడగాల, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్సా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్సా, అంతేనా క్వశ్చన్. లేదా హీట్ ట్రాన్స్ఫర్. సో మెయిన్లీ 2 మోడ్స్, హీట్ కండక్షన్ ఒకటి, దట్ ఈస్ సింప్లీ సమ్మరైజ్డ్ యాజ్ ఓమ్స్ లా, అంతేనా. నెక్స్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్. సో దట్ ఈస్ ఏదర్ వస్తే స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ నుంచి రావాలి, లేదా వీన్స్ డిస్ప్లేస్మెంట్స్ నుంచి రావాలి, లేదా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్రాక్సిమేటెడ్ ఫార్మ్ ఆఫ్ స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ లా. లేదా మనకి ఎక్స్పాన్షన్ నుంచి రావాలి, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, ఆల్ఫా బీటా గామా మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, ఏదొచ్చినా సరే ద ఐడియా అన్నది మనకు అది గుర్తుంటే టక్కని చేసేయచ్చు. సో లెట్ us టేక్ ఏ ప్రాబ్లం, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. The problem as follows. Rasko. A heat engine receives 100 kilocalories of heat, 100 kilocalories of heat from a source at 1000 Kelvin. A heat engine receives 100 kilocalories of heat from a source at 1000 Kelvin. Source temperature 1000 Kelvin ఇచ్చారు, receiving energy 100 kilocalories. If it rejects, లేదా అక్కడ నుంచి కంటిన్యూ, it rejects 50 kilocalorie, 50 kilocalories, 75 kilocalories and 25 kilocalories of heat to the surroundings, at 500 Kelvin. Investigate the nature of change in each case. Investigate the nature of change in each case. Nature of change in each case. Yeah. So hot body source is at 1000 Kelvin, receives how much energy? Working substance. So this is the working substance which is taking 100 kilocalorie and rejects how much? First case lo enta reject chesindi 50, next 25. So 50 kilocalories reject chesi. Second case lo అదే సిస్టమ్ 1000 Kelvin, అదే వర్కింగ్ సబ్స్టెన్స్ 100 kilocalories అంట, బట్ దిస్ టైమ్ హౌ మచ్ ఇట్ ఈస్ రిజెక్టింగ్? 500 Kelvin, 75 kilocalories. The next 1000 Kelvin, then working substance taking 100 calories in all process, but rejecting this time how much? 25 kilocalories. Okay, so దీంట్లో in each process మనం how much amount of energy is absorbed అంటే plus 100 kilocalories. So Q2 will be negative. ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కటి ఉంది. ఫస్ట్ ప్రాసెస్లో -50, సెకండ్ ప్రాసెస్లో -75 kilocalories, -25 kilocalories. అన్ని దాంట్లోనూ సోర్స్ టెంపరేచర్ ఈ టెంపరేచర్ సేమ్. ఆ ప్రాసెస్ ఏంటి మనం ఇన్వెస్టిగేట్ చేసేయాలి.
చెప్పు ఇప్పుడు సైక్లిక్ రివర్సిబుల్ ప్రాసెస్కి Q1/T1 ప్లస్ Q2/T2 ప్లస్ Q3/T3 ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి 0. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి లెస్ దాన్ 0. అంతే కదా, మనకు జరగాల్సింది రెండే, రివర్సిబుల్ అని జరగాలి, ఇర్రివర్సిబుల్ అని జరగాలి. ఇన్వెస్టిగేట్ చేద్దాం. Q1/T1, దిస్ ఇస్ T1, దిస్ ఇస్ T2, Q1 Q2. సో అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. Q1/T1 ఎంత వస్తుంది? Q1 అంటే 100 ఇంటూ కిలో అంటే 1000 కదా, అంతే కదా. సో 100 మీన్స్ 100 ఇంటూ కిలో అంటే మళ్ళీ ఎంత చేయాలి మనం? బై T1 1000 Q2/T2 కదా, ప్లస్ ఎందుకు రాస్తున్నా నేను అది ఎంత వస్తుంది? అది 50 కిలో క్యాలరీ. 50 ఇంటూ 1000 డివైడెడ్ బై 500 ఎంత వస్తుంది చెప్పా? ఇక్కడ 1000 కట్, ఇక్కడ 500 కట్, ఇక్కడ ఏం మిగిలింది? 100 మిగిలింది, ఇక్కడ 100 మిగిలింది. అంటే ఏమొచ్చింది నాకు? 0. అంటే నాకు సమ్మేషన్ ఆఫ్ డెల్టా Q/T ఏమొచ్చింది? నాకు ఇక్కడ 0 వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ డెల్టా Q/T 0 వస్తే దాన్ని ఏమంటాం మనం? రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్. రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్. ఓకే, యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ వ్యాలిడ్ అకార్డింగ్ టు కార్నో ఆల్సో ఇట్ ఈస్ వ్యాలిడ్. అంతేనా? నెక్స్ట్, విల్ ఇట్ ఈస్ పాసిబుల్? విల్ దిస్ ఈస్ పాసిబుల్ చూద్దాం. దీనికి డెల్టా Q/T క్యాలిక్యులేట్ చేద్దాం. డెల్టా Q/T అంటే Q1/T1. Q1/T1 ఎంతే వస్తుందా? Q1/T1 ఎంత వస్తుంది? 100 కదా, 100 వస్తుంది. Q2/T2 ఎంత వస్తుంది? 75 ఇంటూ 1000 డివైడెడ్ బై 500. 500 1 జా, 500 2 జా, ఎంత వస్తుంది అక్కడ? 150నా? సో 150 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? -50. అంటే పాసిబులే కదా. డెల్టా Q/T ఈజ్ ఈక్వల్ టు -50, దట్ ఈస్ నెగటివ్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో నెగటివ్. ఇర్రివర్సిబుల్ సైక్లిక్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ cyclic process. Now let us come to this term. ఇక్కడ డెల్టా Q/T అదేమో 100ఏనా? ఇదెంత వస్తుంది ఇక్కడ? 25 ఇంటూ 1000 బై 500 అంటే 50నా వచ్చేది? అక్కడ 50 వస్తుంది. సో 50 వచ్చిందంటే ఇది ఎంత వచ్చింది? +50, దట్ ఈస్ ఈక్వల్ టు పాజిటివ్, నాట్ పాసిబుల్. అంటే అసలు ఈ ప్రాసెసే జరగదు, అంతేనా? ఈ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఎంత? 0. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ దిస్ ప్రాసెస్? నెగటివ్. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ దిస్ ప్రాసెస్? పాజిటివ్. దట్ కాంట్ బి. అంటే సారీ, ఈ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ పాజిటివ్, గ్రేటర్ దాన్ 0. ఇక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏమొస్తుంది? లెస్ దాన్ 0. ఎనీ ప్రాసెస్ ఇన్ విచ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ లెస్ దాన్ 0, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంట్రోపీ ఈస్ డిక్రీజింగ్ హియర్, దట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. అందుకనే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్, అది జరగదు. లేదా ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. అంటే ఈ 3 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ జరుగుతుంది మనకు అంటే? అంతేలే, ఇంతే, దట్స్ వాట్. చూడండి, ఇప్పుడు అన్నీ ఏ టెంపరేచర్ దగ్గర ఆపరేట్ అవుతున్నాయి? 1500, 1500, 1500, అంతేనా? సో మరి ఏది ప్రాసెస్ విల్ బి పాసిబుల్ ప్రాసెస్ అన్నట్టు? ఏది పాసిబుల్ ప్రాసెస్? సో ఫస్ట్ సెకండ్ పాసిబుల్ ప్రాసెస్. ఇక్కడ ఎంట్రోపీ చేంజ్ 0 అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్. ఇక్కడ ఎంట్రోపీ గ్రేటర్ దాన్ 0, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంట్రోపీ అనేది ఏమవుతుంది? లెస్ దాన్ 0 వస్తుంది, అంతే కదా. ఎంట్రోపీ లెస్ దాన్ 0 అనేది మనకు రాకూడదు. దట్ ప్రాసెస్ విల్ బి నాట్ పాసిబుల్. అర్థమైందా? ఇలా ఇచ్చి వాడు అడిగితే మనకు టక్కన ఐడియా రావాలి. ఓకే, Q1/T, అదే కార్నాస్ థియరం. ఇండైరెక్ట్గా ఏం అప్లై చేసాం మనం ఇక్కడ? కార్నాస్ థియరం అప్లై చేసాం. సో దట్ ఈస్ మిక్స్డ్ విత్ ద ఎంట్రోపీ. దట్ ఈస్ హీట్ ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెకండ్ లా ఆఫ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హీట్ ఇంజన్స్ నుంచి వస్తుంది. అందుకనే దాన్ని మనం ఏమంటామంటే సెకండ్ లా ఇట్ సెల్ఫ్ అని అంటాం. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. విల్ టేక్ అనదర్ ప్రాబ్లమ్. యూ నోట్ డౌన్ దిస్.